ఈరోజు అనకాపల్లి జిల్లా దిశా మీటింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయి, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి స్పీకర్ గారు, మన హోమ్ మినిస్టర్ గారు, పెద్దలు సత్యనారాయణ గారు, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ గారు, రమేష్ గారు అందరూ రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారుల సమక్షంలో మీటింగ్ పెట్టుకోవడం. చాలా ఇష్యూస్ ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకోవాలి. ఏ విధంగా అనకాపల్లిని డెవలప్ చేసుకోవాలి, ఇప్పుడు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి. ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకుంది, ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి కూడా అందరూ కోరడం అయింది. దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకెళ్ళి ఎయిమ్స్ ఏమన్నా ఒక సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి, లేదా ఇంకెక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేదానికి. అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి, మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది. ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి, దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక 9 crores కావాలన్నారు. 9 crores వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోతాయి. అది కూడా సిఎస్ఆర్ ఫండ్లో నుంచి తీసుకొని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ అనకాపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి, అలాగే ఉండే స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ చేరువుగా చేయాలని చెప్పి అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక 2-2.5 కోట్లు కావాలన్నారు. ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ మానిటరింగ్ చేసేదానికి, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటనే తెలిసేదానికి, కొంచెం శాంతి భద్రతలు కాపాడుకునే కోసం సీసీ కెమెరాలు కూడా సిఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది. ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మాట్లాడుకోవాలి. డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలి, ఇంకా ఇక్కడ రోడ్స్ ఏ విధంగా తీసుకోవాలి, రైల్వేస్, ఎందుకంటే మన అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 4 లైన్ నుంచి 6 లైన్స్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సర్వీస్ రోడ్స్ కూడా ఉండాలి, అలాగే యాక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చూసుకోవాలి, ఇలాంటి రైల్వేస్లో ఏ విధంగా చేసుకోవాలి. టెలిఫోన్ కనెక్టివిటీ చాలా దగ్గర నెట్వర్క్ లేదు, ఆ నెట్వర్క్ దాదాపు 40 శాంక్షన్లు టవర్లు శాంక్షన్ అని. ఇవి కాకుండా ఎయిర్టెల్, జియో కూడా వచ్చి ఈ పార్లమెంట్లో ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్ జరిగినాయి, మిగిలిన సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ 15 రోజుల్లో మీటింగ్ పెట్టుకొని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు అనకాపల్లికి ఒకటి శాంక్షన్ అయింది, మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్ అయ్యే విధంగా కలెక్టర్ గారు 8 ఎకరాల ల్యాండ్ అన్ని నియోజకవర్గాల్లో ఐడెంటిఫై చేసి మీరు లెటర్ ఇవ్వండి పలానా అని చెప్పేసి మిగతా 6 నియోజకవర్గాలు కూడా శాంక్షన్ చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి, ఎందుకంటే కేంద్ర మంత్రి ఏదైతే ధర్మేంద్ర ప్రధానంగా ఉన్నారో ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఆ ప్రాంతాన్ని కేంద్రీకృత భావిస్తాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఈ పార్లమెంటు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు 56,000 మంది ఉన్నారు. ఈ డిఫెన్స్ కానీ రకరకాలుగా అన్నీ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ రైల్వే కానీ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి కేంద్రీయ విద్యాభవన్ స్కూల్ తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ మీటింగ్లో డిస్కస్ చేసి కరెక్ట్గా ల్యాండ్ ఐడెంటిఫై చేసి త్వరగా నివేదిక కేంద్రానికి పంపిస్తామని చెప్పడం జరిగింది.